చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా ఉంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన బిహేవియర్లో చాలా మార్పు వచ్చింది. గతంలో చెప్పిన మాటలకు ప్రస్తుతం చేస్తున్న కామెంట్స్ భిన్నంగా ఉంటున్నాయి. పార్టీ కేడర్తో సమావేశాలు నిర్వహిస్తూ తప్పులను ఒక్కొక్కటిగా అంగీకరిస్తున్నారు. ఫ్రస్ట్రేషన్తోనే ముందుగా వివాదాస్పద కామెంట్ చేస్తున్నారని ఆ తర్వాత వాటిని సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తున్నారే టాక్ వినిపిస్తున్నది. ఆలస్యంగా కనువిప్పు కలిగిందంటూ కొందరు సెటర్లు సైతం వేస్తున్నారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి సంక్షేమం తమకు శ్రీరామ రక్ష అని, వాటితోనే బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తుందని ఎన్నికల సమయంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కామెంట్ చేశారు. బీఆర్ఎస్ తరపున ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపు ఖాయమనే ఓవర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడారు. చివరికి సిట్టింగులను మారుస్తే గెలిచే వాళ్ళమని, లోక్సభ ఎన్నికల్లో తప్పు జరగకుండా జాగ్రత్త పడతామని చెప్పుకొచ్చారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లలకు పగుళ్లు వచ్చినప్పుడు పగుళ్లకు స్లాబ్లకు మధ్య తేడా తెలియని జాతీయ పప్పు రాహుల్ గాంధీ అంటూ వివాదాస్పదంగా కేటీఆర్ కామెంట్ చేశారు. అనంతరం పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లు జరిగినప్పుడు చిన్న చిన్న లోపాలు సహజమే అంటూ సరిదిద్దుకున్నారు. దేశంలో మరే ప్రాంతీయ పార్టీకి లేనంతగా 60 లక్షల మంది కార్యకర్తలు బీఆర్ఎస్కు ఉన్నారని చెప్పుకున్న ఆయన అనంతరం పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టకపోవడంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని చెప్పుకొచ్చారు. పార్టీల తేడా పక్షపాతం లేకుండా సాగు భూమి ఉన్న రైతులందరికీ రైతు బంధు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అంటూ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ గొప్పగా చెప్పుకున్నారు. కానీ తాజాగా పార్టీ కేడర్తో ఏర్పాటు చేసిన సమావేశంలో మాత్రం సంపన్నులకు భూస్వాములకు రైతు బంధు ఇవ్వడంతో ప్రజల్లో నెగిటివ్ అయ్యామని చెప్పుకున్నారు. ప్రజల్లోని వ్యతిరేకతను సరిగ్గా అంచనా వేయలేకపోయామని, అందువలనే ప్రతికూల ఫలితం వచ్చిందని సవరించుకున్నారు. దళిత బంధు విషయంలోనూ వెనక్కి తగ్గారు. దళిత బంధు దళితుల ఆర్థిక బలోపేతానికి దోహదపడుతున్నదని, విపక్షాలు ఉద్దేశపూర్వకంగానే దాన్ని రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శలు గుప్పించిన ఆయన తాజాగా ఈ స్కీమ్ ఫలాలు కొందరికే అందాయని, మిగతా వారికి పార్టీపై అసహనం పెరగడంతో ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయని చెప్పుకొచ్చారు. దళిత బంధు, బీసీలకు లక్ష సాయం పథకాల విషయంలోనూ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని తాజాగా కేడర్తో నిర్వహించిన మీటింగ్లో కేటీఆర్ వివరించారు. దళిత బంధులో కొంతమంది ఎమ్మెల్యేలు చేతి వాటం చూపడంతోనే అబాసు పాలయ్యామని అంగీకరించారు. డబుల్ బెడ్రూమ్ల ఇండ్ల విషయంలో అసంతృప్తి, గృహలక్ష్మి పథకం కింద 3 లక్షల రూపాయలు ఇవ్వకపోవడం లాంటివి పార్టీ ఓటమికి కారణమయ్యాయని చెప్పుకొచ్చారు. 10 ఏళ్ల అభివృద్ధిని, ప్రజలు అందుకుంటున్న సంక్షేమాన్ని చూసి మరోసారి పట్టం కట్టాలని ప్రజలను కోరిన కేటీఆర్ తాజాగా ఓ మీటింగ్లో మాత్రం వివాదాస్పదంగా మాట్లాడారు. బీఆర్ఎస్ పనితీరు కన్నా కాంగ్రెస్ పార్టీ అబద్ధాలనే ప్రజలు నమ్మారని కాంట్రవర్సీ కామెంట్ చేశారు. తాజాగా బోనమెంట్ పార్లమెంటు సన్నాహక సమావేశంలో దానికి భిన్నంగా ప్రజలను తప్పుపట్టడం సరికాదు, తెలంగాణ ఉద్యమకాలం నుండి గడిచిన 2 అసెంబ్లీ ఎన్నికల్లో వారు పార్టీకి బ్రహ్మనాదం పట్టారు, వారిని మరవద్దు అంటూ కామెంట్ చేయడంతో పార్టీ నేతలు ఆశ్చర్యానికి గురయ్యారు. వీటికి తోడు జిల్లాకొకటి చొప్పున 32 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం కన్నా కాంగ్రెస్ లాగా అబద్ధపు ప్రచారానికి 32 యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకొని ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించడం కూడా వివాదాస్పదమైంది. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కేటీఆర్ను ఒక ఆట ఆడుకున్నారు, మీ అహంకారమే ఓటమికి కారణమంటూ ఫైర్ అయ్యారు. పరిపాలన మీద దృష్టి పెట్టి పార్టీని పట్టించుకోలేదు, 10 ఏళ్లలో చేసిన అభివృద్ధిని మార్కెట్ చేసుకోలేకపోయామంటూ కేటీఆర్ కామెంట్ చేశారు. నిజానికి సంక్షేమ పథకాల విషయంలో ఇతర రాష్ట్రాల్లోనూ పబ్లిసిటీ కోసం కోట్లు ఖర్చు చేసిందని బీఆర్ఎస్పై ఇప్పటికే విమర్శలు కంటిన్యూ అవుతున్నాయి. ఇక ఎన్నికల సమయంలో గంభీర ప్రకటనలు చేసిన కేటీఆర్ ఓటమి తర్వాత మాత్రం వాటికి భిన్నమైన రీతిలో రియాక్ట్ అవుతున్నారు. అధికారం పోయినా అహంకారం తగ్గలేదనే నిందన సైతం మోస్తున్నారు. చివరికి పార్టీ ఓటమికి తానే బాధ్యుడినని, ప్రజా వ్యతిరేకతను అంచనా వేయలేకపోయామని, అందుకే ఓడిపోయామని అంగీకరించారు.